కల్కి జాంబీ రెడ్డి సినిమాలతో వరుస కొత్త కాన్సెప్ట్లతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు ప్రశాంత్ వర్మ. ఇక ఆ తర్వాత హనుమాన్ సినిమాతో అయితే ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది. తక్కువ బడ్జెట్ లో ఏకంగా సూపర్ హీరో సినిమా తీశాడు అని చాలా మంది మెచ్చుకున్నారు. ఇంకా ఈ సినిమాలో ఎన్ని విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నా ఎక్కడ అవి బాగోలేవన్న మాట వినపడలేదు. కానీ ఆ సినిమా తర్వాత ఆయన మళ్ళీ కనిపించలేదు. కొన్ని ఇష్యూస్ ఇంకా సినిమా ఛాన్సెస్ మిస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఏకంగా 2 years గ్యాప్ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ వర్మ మహాకాళి సినిమాతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు అని టాక్. హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ను మరింత విస్తరించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక మైథలాజికల్ చిత్రం మహాకాళి ఇప్పటికే సినీ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. పురాణ కథలకు ఆధునిక సాంకేతాలకు జోడించి ప్రేక్షకులను అద్భుతమైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి షెడ్యూల్లోకి ప్రవేశించడంతో చిత్ర బృందం పనులను వేగవంతం చేసింది. చివరి దశ చిత్రీకరణ పూర్తయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. హనుమాన్ విజయంతో ప్రశాంత్ వర్మపై ప్రేక్షకులు ఏర్పడిన నమ్మకం కారణంగా ఆయన నుంచి వస్తున్న ప్రతి కొత్త ప్రాజెక్టుపై భారీ అంచనాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ పురాణాలను ఆధారంగా తీసుకుని రూపొందిస్తున్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మహాకాళిపై కూడా ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. ఈ సినిమా కథ, విజువల్స్, పాత్ర రూపకల్పన, సాంకేతిక నాణ్యత అన్ని అత్యున్నత స్థాయిలో ఉండేలా మేకర్స్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నటి భూమి శెట్టి హీరోయిన్ గా పరిచయం అవుతుంది. తొలి సినిమానే భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ కావడంతో ఆమె పాత్రపై కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు అక్షయ్ ఖన్నా ఈ సినిమాలో శుక్రాచార్యుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఆయనతో పాటు యువ నటుడు రోహిత్ సారఫ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు ఒకే వేదికపైకి తీసుకువస్తూ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కేడి స్టూడియోస్ బ్యానర్ పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ కు క్రియేటర్ గా వ్యవహరిస్తూ ఉండగా దర్శకురాలు పూజా కొల్లూరు సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రశాంత్ వర్మ రూపొందించిన కథను ఆమె తనదైన శైలిలో తెరపై ఆవిష్కరిస్తున్నారు. ఈ కలయిక సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే విడుదలైన మహాకాళి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. భూమి శెట్టి మహాకాళి అవతారంలో కనిపించిన లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అదేవిధంగా శుక్రాచార్యుడి పాత్రలో అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ కూడా విశేషమైన చర్చకు దారితీస్తుంది. ఆయన గెటప్, మేక్ ఓవర్, పాత్ర రూపకల్పన అన్ని సినిమాలపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ పోస్టర్లు విడుదలైన తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చర్చ సినీ వర్గాల్లో విస్తృతంగా సాగుతుంది. ఇప్పుడు ఈ సినిమా మరో కీలకమైన మైలురాయిని చేరుకుంది. ఇప్పటికే 125 రోజుల షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇంత భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమా కావడంతో పలు ప్రాంతాల్లో విస్తృతంగా షూటింగ్ నిర్వహించారు. భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన లొకేషన్లలో చిత్రీకరణ చేపట్టినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న చివరి షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తిగా ముగియనుంది. ఈ సందర్భంగా నటీనటుల చిత్రీకరణ కూడా దాదాపు ముగిసింది. రోహిత్ సరాఫ్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను తాజాగా పూర్తి చేసుకున్నారు. షూటింగ్ ముగిసిన సందర్భంగా చిత్ర బృందానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినట్లు సమాచారం. అలాగే శుక్రాచార్య పాత్రలో నటిస్తున్న అక్షయ్ ఖన్నా కూడా ఇప్పటికే తన భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశారు. ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మహాకాళి చిత్రాన్ని కేవలం సాధారణ సినిమా స్థాయిలో కాకుండా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేలా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఐమాక్స్ ఫార్మాట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. భారీ తెరపై ప్రతి సన్నివేశం మరింత ప్రభావవంతంగా కనిపించేలా కెమెరా వర్క్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ లను రూపొందిస్తున్నారు. ఈ కారణంగానే సినిమా నిర్మాణానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మికత, పురాణ కథలు, ఆధునిక సాంకేతికత ఈ 3 అంశాలను సమన్వయం చేస్తూ మహాకాళిని భారతీయ సినీ చరిత్రలో గుర్తుండిపోయే మైథలాజికల్ చిత్రంగా తీర్చిదిద్దుతామని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. కేవలం కథ మాత్రమే కాకుండా ప్రతి పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉండేలా స్క్రిప్ట్ రూపొందిస్తున్నట్లు సమాచారం. దేవతలు, అసురులు, పురాణ పాత్రల మధ్య జరిగే సంఘటనలను అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు స్మరణ్ సాయి స్వరాలు సమకూరుస్తున్నారు. కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రతిబింబించే సంగీతాన్ని అందించేందుకు ఆయన కృషి చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అలాగే
సినిమాటోగ్రాఫర్ సురేష్ రఘుతూ ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా చూపించేందుకు అత్యాధునిక కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు సమాచారం. విజువల్ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉండబోతుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ వేగంగా కొనసాగుతుందని, ఇది పూర్తయిన వెంటనే ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్, CGI వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు అత్యంత ప్రాధాన్యం ఉండటంతో ఈ పనులకే ఎక్కువ సమయం కేటాయించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, అధికారిక అప్డేట్స్ మాత్రమే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించాయి. ఇక టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమా హైప్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. విడుదల తేదీని కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీంతో అభిమానులు ఈ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.